నమస్తే, నేను డాక్టర్ హరిత, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ అట్ వన్ హాస్పిటల్ కరీంనగర్. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ ఫిట్స్. అంటే మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎంతకాలం మందులు వాడాల్సి ఉంటుంది. ఓకే, ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధి వచ్చిన వాళ్ళకి కారణాలు చాలా ఉంటాయి. సో కారణం ఏంటో మనం తెలుసుకోగలిగితే దానికి ట్రీట్మెంట్ ఎంతకాలం వాడచ్చు అనేది మనం నిర్ధారించగలం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనకి కొంతమందికి కింద పడడం వల్ల, తలకి దెబ్బ తగలడం వల్ల కూడా ఫిట్స్ వస్తుంది. అంటే వాళ్ళ తలలో ఏదో బ్లీడ్ అయిపోవడము, లేకపోతే రక్తం గడ్డగట్టడం, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్లో వాళ్ళకి రక్తం గడ్డగట్టిన, లేకపోతే బ్లీడ్ అయినా వాళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఇన్ఫెక్షన్స్లో లైక్ ఏమన్నా బాగా ఇన్ఫెక్షన్ వచ్చినా సరే చిన్నపిల్లల్లో ఫెబ్రల్ సీజర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే జ్వరంలో వచ్చే ఫిట్స్ అన్నమాట. ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాళ్ళకి కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్యూబర్క్లోసిస్, టీబీ వల్ల రావచ్చు. ఇంకా వేరే నార్మల్ వైరల్ ఫీవర్, డెంగ్యూ జ్వరం వల్ల కావచ్చు. కొన్ని రకాల మెదడు వ్యాపుల్లో కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొన్ని కారణాలు ఏంటి అంటే, మెదడులో ఏమన్నా రక్తం గడ్డగట్టిన, లేకపోతే బ్లీడ్ అయినా రావచ్చు. ఇంకొకటి ఏంటి అంటే, బ్రెయిన్ ట్యూమర్ ఉన్న వాళ్ళకి, ఏమైనా గడ్డ ఉన్నా కానీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ పక్షవాతం వచ్చిన వాళ్ళకి ఏంటంటే, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి అది మానిపోయి మరొక ఫామ్ అయినా కానీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళలో కొంతమందికి. అండ్ కారణం ఏంటో తెలుసుకోవడం అనేది మనకి చాలా ముఖ్యం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, కొంతమందికి బీపీ ఎక్కువ అవ్వడం వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రెస్ అనే వ్యాధికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి వెయిన్స్లో రక్తం గడ్డగట్టడం వల్ల, ఆల్కహాల్ తాగడం వల్ల కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొంతమందికి ఏంటి అంటే, జన్యుపరమైన కారణాలు, ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒక్కొక్క ట్రీట్మెంట్ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొన్ని రకాల వ్యాధులకి ఏంటి అంటే, మనం కొంతకాలమే ఇచ్చి చూస్తాం అన్నమాట మందు. అండ్ ఇంకొన్ని రకాల ఫిట్స్లకి మనం ఎక్కువ డ్యూరేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఫిట్స్ అనేది మనకు కనిపించే లక్షణం మాత్రమే, దానికి కారణాలు ఎన్నో రకాలుగా ఉంటాయి. సో మనకి ఇచ్చే ట్రీట్మెంట్ అనేది ఆ కారణం బట్టి ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే, కొంతమందికి ఒంట్లో ఉండే లవణాల తేడా వల్ల కూడా ఫిట్స్ రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, హైపోనైట్రీమియా, హైపర్నైట్రీమియా అంటే సోడియం లెవెల్స్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కానీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవన్నీ రివర్సిబుల్ కాసెస్ అన్నమాట. అది కారణం ఏంటో తెలుసుకొని దానికి ట్రీట్ చేయగలిగితే ఫిట్స్ టాబ్లెట్స్ తర్వాత వాడాల్సిన అవసరం ఉండదు. అండ్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్విటి అంటూ ఉంటాం, అంటే వెయిన్స్లో రక్తం గడ్డగట్టింది అంటూ ఉంటాం. దానికి కొంచెం నిర్ణీత సమయం వరకు ఫిట్స్ గోళీలు వాడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 to 6 months ఫిట్స్ గోళీలు రక్తం కరిగించే మందులతో పాటు వాడాల్సి ఉంటుంది. అండ్ కొన్ని రకాల ప్రాబ్లమ్స్, కొంతమందికి మొదటిసారి ఫిట్స్ వచ్చింది అంటే ఒకటేసారి ఫిట్స్ వస్తుంది, ఇంకా దానికన్నా ముందు ఎప్పుడు రాలేదు, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ నార్మల్ ఉంది, వాళ్ళ ఐక్యూ నార్మల్ ఉంది, వాళ్ళ బ్రెయిన్ ఇన్వెస్టిగేషన్స్ ఈజీ నార్మల్ ఉన్నాయి అంటే మటుకు కొంతమందికి మనం వెయిట్ చేయొచ్చు. ఒకటేసారి ఫస్టే ఫిట్స్ గోళీలు స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ అట్లాంటి వాళ్ళకి మళ్ళీ ఫిట్స్ రిపీట్ అయితే మటుకు మనం ఫిట్స్ గోళీలు లైఫ్ లాంగ్ లేకపోతే నిర్ణీత సమయమో వాడాల్సి ఉంటుంది. అండ్ ఇంకొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎంఆర్ఐ నార్మల్ ఉంటుంది, ఈజీ కూడా నార్మల్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి కూడా ఫిట్స్ రావచ్చు. అది ఫిట్స్ అయినా అన్న డౌట్స్ కూడా చాలా మందికి వస్తూ ఉంటాయి. మనకి ఎంఆర్ఐ, ఈజీ నార్మల్ ఉన్నా కానీ కొంతమందికి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మనకి ఎంఆర్ఐ, ఈజీలో తెలియదు. కొన్ని బేసిక్ జెనెటిక్స్ రేంజ్లో కూడా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి. ఆ జీన్స్ అన్ని మనం టెస్ట్ చేయలేము. సో అట్లాంటి వాళ్ళు కూడా ఫిట్స్ గోళీలు వాడాల్సి ఉంటుంది. కానీ అది ఫిట్సా, లేకపోతే ఫిట్స్ మిమిక్, లేకపోతే సినికోపియా, లేకపోతే మ్యాలింగ్రింగా, ఇవన్నీ కూడా మన డాక్టర్ డిసైడ్ చేసుకుంటారు అన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఫిట్స్ వచ్చిన వాళ్ళకి ఏ ఇన్వెస్టిగేషన్స్ చేస్తాము. ఫిట్స్ వచ్చిన వాళ్ళకి మనం ఎంఆర్ఐ అండ్ ఈజీ అంటే బ్రెయిన్లో ఉండే నరాలను టెస్ట్ చేస్తామన్నమాట. ఈ 2 ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయి మనకి. కొంతమందికి మనం కొన్ని సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ 3 సంవత్సరాలు ఫిట్స్ గోళీలు పెడుతూ ఉంటాం.
అప్పటి వరకు ఫిట్స్ రాదు వాళ్ళకి. అండ్ తర్వాత అది స్టాప్ చేసిన తర్వాత వాళ్ళకి ఫిట్స్ అనేవి మళ్ళీ వస్తూ ఉంటాయి. సో అట్లాంటి వాళ్ళకి మనం ఏం చేయాలి? అండ్ వాళ్ళు ఎలా కంప్లైంట్ చేస్తారు అంటే, మీరు గోళీలు ఆపేశారు మళ్ళీ మాకు ఫిట్స్ వచ్చాయి అని చెప్పి చాలా మంది వస్తుంటారు. అట్లాంటి వాళ్ళకి మటుకు మనం గోళీలు మళ్ళా కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. మరి ఫిట్స్ గోళీలు వాడుతున్నంత కాలం మనకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటాయా అంటే, సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఫిట్స్ మందులతోనే కాదు, ఏ గోళీ అయినా కానీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చిన్న పారాసిటమాల్ గోళీతో కూడా సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఓన్లీ మన డ్రగ్ వల్ల కాదు, మన బాడీ తత్వం, మన తీరుని బట్టి కూడా ఉంటుంది. సో మనకి పేషెంట్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. మనం రిస్క్ బెనిఫిట్ రేషియో అనేది చూసుకుంటాం. పేషెంట్కి అది లైఫ్ థ్రెటనింగ్ ఉంది, ఖచ్చితంగా వాడాలి అన్నప్పుడు ఫిట్స్ గోళీ లీస్ట్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నవి వాడాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్రెగ్నెన్సీ వాళ్ళకి, ప్లానింగ్ వాళ్ళకి, లేకపోతే చిన్నపిల్లలకి, లేడీస్కి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకి ఆ గోళీలు అనేది మార్చడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అండ్ ఫిట్స్ గోళీలు వాడుతున్నప్పుడు సడన్గా ఫిట్స్ గోళీలు ఆపేయడము ఇట్లాంటివి చేయకూడదు. ఎందుకు అంటే మళ్ళీ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఆపేసిన తర్వాత. సో రెగ్యులర్గా మన డాక్టర్ తోటి మనం ఫ్రీక్వెంట్ ఫాలోఅప్స్ అనేవి ఉంటూ ఉండాలి. ఇనీషియల్గా ఫిట్స్ అంటే మూర్ఛ వ్యాధికి అందరికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు. అది ఎందుకు వచ్చిందో మనకి అవగాహన అనేది ఉండాలి. ఆ ఫిట్స్ అనేది ఎందువల్ల వచ్చింది, ఇది మళ్ళీ రిపీట్ అవ్వచ్చా అనే దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది.